కాబట్టి ఇంటి పన్ను లేదు, ఆ ఇంటికల్లా ఆయన కట్టమని చెప్పిస్తే దానికోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళు. ఎందుకంటే ఇంటికల్లా ఆయనకి వయసు పెద్దది, కొంచెం నువ్వు కట్టిరావయ్యా అంటే కట్టడానికి క్యూ లైన్లో నుంచునేవాళ్ళు. అలాగే ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్తే క్యూ లైన్లో నుంచునేవాళ్ళు, సినిమా టికెట్ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళు. ఆ దరిద్రాలన్నీ మేము పెద్దోడు అయ్యాక చాలా మార్పు వచ్చేసింది ఈ 10-15 ఏళ్లలో అని ఆనందపడ్డా. క్యూ లైన్లు ఏది మున్సిపాలిటీల దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు క్యూ లైన్లో నుంచోవాలి. తర్వాత ఏది కావాలన్నా మున్సిపాలిటీలో క్యూ లైన్లో నుంచోవాల్సిందే. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఆన్లైన్లో బిల్లులు పే చేస్తున్నాం, గూగుల్ పేలోనే కరెంటు బిల్లులతో కూడా కట్టేస్తున్నాం, ఇంటి పన్ను కట్టేస్తున్నాం, సినిమా టికెట్లు తీసుకుంటున్నాం. అట్లాగే ఇంటి దగ్గరకే రేషన్ వచ్చింది, ఇంటి దగ్గరకే కుల సర్టిఫికెట్లు వస్తున్నాయి, ఇంటి దగ్గరకే అన్ని రకాల సర్టిఫికెట్లు వస్తున్నాయి. ఒక అద్భుతమైనటువంటి, అంటే నోటికొచ్చిన ముద్ద లాగేసి నీకు ఒళ్ళు బద్ధకం పెరిగిపోయిందిరా, సరిగ్గా పని చేయట్లేదు, క్యూ లైన్లో నుంచో నీకు ఆరోగ్యం బాగుంటది అని చెప్పినట్టుంది. ఇప్పుడు అంత మించేలా అవును, ఒక వెసులుబాటుని తీసాడు. కానీ ఒకటిసారి ఇక్కడ అంటే ఓకే, చేసిన దాన్ని తప్పని ఎవరు ఒప్పుకోరు, అద్భుతం అనే చెప్పుకుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే చెప్పుకుంటుందని ఒకటి, వీళ్ళని తీసేయడం వల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. వాలంటీర్లు తీసేయడం వల్ల అంటే ఏడాదికి ఇప్పుడు 1200 కోట్లు మిగులుతుందట. ఇప్పుడు రేషన్ వెహికల్స్ ఆపేశారు, దీని వల్ల కూడా భారీగా మిగులుతుంది. ఈ మిగిలిన డబ్బులు ఏం చేస్తారు? మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతారా? ఇది ఒక రకంగా ఆదా చేసుకుంటారు.